ఈరోజు ఈ స్వల్పకాలిక చర్చ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు, మా విశాఖపట్నం ప్రజలు సెంటిమెంట్గా భావించే స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు మీ ద్వారా సభదృష్టిలో పెడదామనుకుంటున్నాను అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి అధ్యక్ష. అందువలన కార్మికులు చాలా ఆందోళనకు గురవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గత నెలలోనే స్టీల్ ప్లాంట్లోని 32 డిపార్ట్మెంట్లను ఒకేసారి ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం వలన కార్మికులు తీవ్రంగా కలత చెందారు అధ్యక్ష. యాక్చువల్గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆ నినాదంతో ఎన్నో పోరాటాలు జరిగాయి అధ్యక్ష. అలాగే పోలీసుల కాల్పుల్లో 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడినది మా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది దేశంలోనే హై క్వాలిటీ స్టీల్ని ఉత్పత్తి చేసే ప్లాంట్ అధ్యక్ష. అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బలైపోతుంది అని చెప్పి కార్మికులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు అధ్యక్ష. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన పడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ అంశంలో 15 నెలల క్రితం జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం అధ్యక్ష. గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళతాని హామీ ఇచ్చారు అధ్యక్ష. అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అయిన లోకేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పారు అధ్యక్ష. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి అధ్యక్ష. ఈ 3 పార్టీలు కనుక కేంద్రంలో వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని మా ప్రాంత ప్రజలు భావించడం వలన రాష్ట్రంలో ఎక్కడా లేని మెజారిటీలు విశాఖలో కూటమి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వచ్చాయి అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తారని మా ప్రాంత ప్రజలందరూ భావించారు అధ్యక్ష. ఏ నెలకు ఆ నెల, ఈ నెలలోనైనా స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వ రంగంలో కొనసాగేట్టుగా చేస్తాము అని ప్రకటన వచ్చేట్టుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో ప్రకటన చేయిస్తారని ఎంతగానో కార్మికులు, ప్రజలు ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష. అయితే టీడీపీ, జనసేన ఎంపీల మీద ఆధారపడిన కేంద్రం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఈ పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా మద్దతు ఉపసంహరిస్తాము అని భయపెట్టైనా దాన్ని ఆపుతారు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష. అయితే అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష. అయితే తీసుకుంటే అధ్యక్ష, గత 15 నెలలుగా స్టీల్